హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ముందుకు కొత్త వీడియోతో వచ్చేసా. అయితే ముఖ్యంగా మాట్లాడుస్తుంది అంటే ఏంటంటే పుణ్యగిరి ఆలయం. ఇది సొంగవారిరాపు కోటలో ఉంది. దాని పేరు షార్ట్ కట్లో ఎస్ కోట అని అంటారు. అయితే పుణ్యగిరి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాకి పశ్చిమాన ఎస్ కోట ఎత్తైన కొండల్లో తూర్పు కనుమల్లో ఉంది. ఈ గ్రామం విజయనగరం జిల్లాకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. షార్ట్ కట్లో చూసుకుంటే సుంగరపు కోటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. అయితే ప్రధాన ఆలయం పేరు పుణ్యగిరి దేవాలయం. దేవాలయం చరిత్ర చూసుకుంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, నేను మా ఫ్రెండ్స్ అయితే స్కూటీ ద్వారా వెళ్ళాం. అక్కడ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాం. 35 కిలోమీటర్ల దూరం. అయితే ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం. ఓకేనా? ఆనాటి పాండవుల వనవాసులు ఈ పుణ్యశాస్త్రం. యుద్ధకాలంలో పాండవులు యుద్ధమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ళ అరణ్యవాసం చేశారంట. ఆనాడు అజ్ఞాతవాసం చేశారు. పాండవుల అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని చెప్పుకుంటూ వస్తారు. అయితే ఇక్కడ విరాట్ రాజు కొలువు తీగేవాడంట. ఆ కొలువులో పాండవులు అగ్నివాతం చేసి గడిపేవారు. ఆ సమయంలో పాండవులు ప్రతిరోజు ఇక్కడే జలాధార అంటే స్నానం లాంటివి ఇక్కడ చేసి పరమేశ్వరుని ఆరాధించేవారంట. మనం చూసుకుంటే ఇక్కడ ప్రతిరోజు జలాధారం చేసుకొని ప్రత్యేక సౌకర్యాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. ఇక్కడ కోటి లింగ రేవులో ఉన్న శివలింగాల మీద పైనుంచి నీటి బిందులు పడుతూ ఉంటాయి. కొండపైకి చేరుకున్న తర్వాత పుట్టదార అనే ఒక వాటర్ లాంటిది వస్తుంది, కనిపిస్తుంది. ఈ దారి నుంచి వచ్చే నీరు గర్భగుడిలో శివలింగాన్ని తాకుతూ ఉంటుందంట. ఇక్కడ తలస్నానం చేసే పాపాలు పోతాయని భక్తులు నమ్మకంతో మహాశివరాత్రిలో దారాలను కింద స్నానాలు చేసి పరమేశ్వరుని పూజిస్తారట. అయితే ప్రతిరోజు మహాశివరాత్రి రోజు 3 రోజుల పాటు ఇక్కడ బాగా జరుగుతుంది పండుగ. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేస్తారని కోరుతున్నాను. ఇప్పుడు మీ మనోజ్.